ఒక మాట అంటానండి, కొన్ని ప్లేసుల్లోకి వెళ్తేనే సెట్ అయిపోద్ది వ్యవహారం. 2 గాడిదలు ఎత్తుకోవడం చేతకాక తిరిగి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఆయన ఏమన్నా చెప్తాడని. ఆ మహానుభావుడు మామూలు దైవజనుడు కాదు, అతడు బహుకనుడు. అతని రేంజ్ అంటే తెలుసా? నాకు పిచ్చికి ఇష్టమైన వచ్చినది. అతడు పర్వతం మీద యెహోవా సన్నిధిని ప్రజల కొరకు బలి అర్పణ చేస్తాడు. అతడు రాక మునుపు గ్రామంలో ఎవరు భోంచేయరు. నాకు పిచ్చెక్కిపోయిందని చదివినప్పుడు సేవకు వచ్చిన కొత్తలో. అంటే ఊరు ఆ కొండ మీద బలి అర్పణ చేస్తే అగ్గి దిగు, అమ్మయ్య అది కనబడితే తప్ప పిల్లోడికి ఎవడు బిస్కెట్ ఇవ్వడు. ఇక్కడ అది ఏడ్చి గోల పెట్టిన బతివాలి బావాలి ముద్దాడి ఒక్కొక్క నిమిషం ఉంటారా, అయ్యగారు బలి మన కోసం ఏడుతున్నాడు, నోర్మై తిండి బండి పోను అంతే. చాక్లెట్ ఇచ్చే క్వశ్చన్ లేదు. ఆయన బలి అర్పణ మన కోసం చేశాడు. ఈయన ప్రార్థన దేవుడు అంగీకరించి అగ్ని పంపాడు, గొప్పతిపోయా మనం. అప్పుడు ఏం కావాలంటే తిను. ఒక ఊరు పడికట్టు ఒక దైవజనుల కదలికలపై ఆధారపడి ఉందంటే ఎంత గొప్ప సేవ అండి. ఏ రేంజ్ ఉన్న దైవజనుడు అండి. ఆగిపోయారంత ఊరు వచ్చి ఎక్కడ చప్పరెత్తగలేదు ఆవిడ ఊరిలో, అట్టు కొండకి చూత్తమే. అలాంటి దైవజనుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని సందా పట్టుకు వెళ్తే ఆయన అన్నాడు, ఈ రాత్రికి భోజనం చేసి పడుకో, రేపు చెప్తాను అన్నాడు. ఈయన భోజనం చేసి ఎందుకని ఆబ్వియస్లీ తిరిగి అలిసిపోయి ఉన్నాడు. ఆ మాత్రం నేడు దొరికితే యేసు రక్తం ఏం చేయం అని నన్ను మెతుకులు తిని శుభ్రంగా స్నానం చేసి పడుకున్నాడు. కమ్మగా నిద్ర పట్టింది. పొద్దున్న లేచాక అయ్యా నా గాడిదలు, సబ్జెక్ట్ గాడిదలకి. ఇప్పుడు ఆయన అంటాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తానంటే గాడిదలు. పాపం ఈ చిన్న బుర్రకి గాడిద కన్నా ఎక్కువ ఇంకా అంతకన్నా ఎక్కువ విడుతులేదు. నా 2 గాడిదలు దొరికిపోతే చాలు, మా నాన్న దగ్గరికి నన్ను తిట్టడం కొట్టేస్తాడు బాబాయ్. మోకరించి ఇంత తైలం తల మీద పోసి, ఈ తైలము నీ మీదకు వచ్చింది కనుక నీవు రాజుగా అభిషేకం పొందావు. ఇశ్రాయేలుల మీద యెహోవా నిన్ను రాజుగా అధిపతిగా అభిషేకించాడు. అయ్యా అవన్నీ నాకు తెలియదు కానీ గాడిదలు ఊరికారు నీ గాడిదలు 14 కింగిని. ఇప్పుడు నువ్వు ఇక గాడిదలు వెతకబోవద్దు, నువ్వు వెళ్ళు. ప్రవక్తలు 2 వస్తారు, పక్క నుంచి వెళ్ళకు, బైపాస్ చేయకు. నువ్వు కూడా నాకేం రాదు అలా ఏం చెప్తాను చెప్పా అంటే వాళ్ళు వచ్చి యెహోవా పరిశుద్ధుడు, వీడికి వచ్చారు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా ఏలుచున్నాడు, ఈయనకి ఏం రాదు అలా ఏం చెప్తున్నాడు. ఇతడు నువ్వు ప్రకటిస్తుండగా యెహోవా ఆత్మ బలముగా తన మీదకి రాగా క్రొత్త మనసు వచ్చేసి ఒక రాజ్యానికి సరిపడా, పరిపాలించడానికి సరిపడా, తండ్రి స్థానానికి సరిపడా, ఏలుబడికి సరిపడా ఒక నూతన స్థితి వచ్చింది. అప్పుడు వెళ్ళి ఒక ఎద్దును ముక్కలు నరికి నలుమలు ఇసిరేసి యెహోవా అభిషేకించిన సౌలుకు వ్యతిరేకంగా ఎవడన్నా లేస్తే వాడు ఎట్ట అవుతాడని మారిపోయింది మనోడు మ్యాటరు. నేనంటాను, ఒక్క రాత్రి ఒక అభిషక్తుడితో ఉంటే నీ మ్యాటర్ ఎట్ట మారిపోయింది కదా. ఏమంటా ఎందుకు సంవత్సరాల కొద్దీ ఫ్రెండ్షిప్లు ఏం ఉపయోగపడ్డాయి? నేనేమైనా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నానా? ఎందుకు సార్ వేస్ట్ పనులు? ఒక్క రాత్రి లైఫ్ తిరిగిపోయింది అంతే. మళ్ళీ ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఇలా ఉన్నాయి ఫోటోలు, మొత్తం ఫోటోలు, ఎంపీటీసీ మొదలుకొని ఎంపీ గారి దాకా ఫోటోలు చూసి అయ్యి బాబోయ్ అన్నా నేనంటే. అంటే దేవుని కృపలో దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడన్నా, అందరితో మంచి పరిచయాలు ఉంటాయి దేవుని కృపలో. అలాంటి విపరీతంగా ఫీల్ అయిపోతున్నాడు. అంతకన్నా ఎక్కువ ఫీల్ అయిపోయినా చూసి. నేనన్నాను లాస్ట్లో, ఇంతమందితో ఫోటో ఉంది, ఒక్క పాస్టర్ గారితో కూడా ఫోటో లేదు. అదే ఇంక లేదు. ఆడి కనెక్షన్లు ఎవరితో? ఆడి పేరు ఏంటి తెలుసా? ఇస్కరియోతు. అవును, యేసు ప్రభుతో ఉన్నాడుగా, ఆయనకి బాగా క్లోజ్ అయ్యాడా? పోనీ ఆయనతో పెద్ద ఆయన. ఈ 12 మిగతా 11 మందులతో ఎవరితో క్లోజ్ అయ్యాడు? అర్ధరాత్రి 12ంటికి కూడా వెళ్ళి తలుపు కొట్టాడంట, ప్రధాన యాజకుడు తలుపు. నా మాటను మనం సొంత బంధువుల ఇంటికి కూడా 12ంటికి వెళ్ళి తలుపు కొట్టగలమా? ఆలోచిస్తాం, పొద్దున వెళ్దాంలే అనుకుంటాం. వెరీ క్లోజ్ బిలీవర్స్తో కూడా. వీడు 12ంటికి వెళ్ళి తలుపు కొట్టాడంటే ఎంత క్లోజు. వీడు ఉండేదేమో ఎక్కడ, తినేదేమో ఎక్కడ, ట్రెజరర్ వీడు, క్యాష్ బ్యాగ్ ఎక్కడ, క్లోజ్ ఎవరితో? వీడు ఎట్ట బాగుపడతాడండి?
నడిమికి బద్దలేసి వచ్చాడు, పనికి మళ్ళీ జీవితం నాశనం అయిపోద్ది అర్ధాంతరంగా లైఫ్. ఎవరితో నీ కనెక్షన్లో, ఎవరితో ఫ్రెండ్షిప్, నువ్వు ఉండేది ఎక్కడ, తినేది ఎక్కడ, చచ్చేది ఎక్కడ, ఆ కనెక్షన్లు ఎందుకు నీకు? యోనాతాను చెడ్డోడా, భ్రష్టుడా, పాపా కాదుగా, నీతిమంతుడు, దావీదుతో నిబంధన కలిగిన వాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? సౌలు కుమారులు అందరూ ఒక్క దినమని చచ్చిపోయారు. మిగతా కొడుకులు వేరు, యోనాతాను వేరు కదా. నిబంధన కలిగిన వాడు కూడా నిబంధన లేని వారి వాళ్ళు సావడం ఏంటి మరి? అబ్నేరు నీచుడు ఒకడు చచ్చినట్టు నువ్వు చావ తగదే అని దావీదు ఏడ్చాడుగా. మరి నిబంధన కలిగిన వాడు అంత అల్లరపక చావడం కుదురుద్ది? నిబంధన దావీదుతో నివాసం అక్కడ, దేవునికి స్తోత్రం. సెట్ అవ్వదు నాన్న. అంటే యాక్చువల్గా ఫ్యామిలీ అండి, బ్లడ్ అండి, ఏది సెట్ అవ్వదు. నిబంధనే సెట్ అయితే. నేను చెప్పే ప్రాక్టికల్గా పాటించడానికి కష్టం, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ ఏదయ్యే కష్టమే సార్. సుఖమని ఎవరు చెప్పారు? బైబిల్లో భక్తి కానీ సేవ కానీ సుఖమని ఎవరని చెప్పారా? మొత్తం కష్టమే. కష్టే ఫలే, అందులోనే ఉన్న ఆశీర్వాదం. నువ్వు సులభంగా ఉండేది, సులువుగా ఉండేది, తేలిగ్గా ఉండేది, తేలిగ్గా అరుగుతుందని చచ్చిపోయిన దాకా బీరకాయ తింటే నీకు బలం ఎట్టొస్తుందిరా. చూజ్ రైట్ కంపెనీ ఫర్ యువర్ లైఫ్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ with somebody who are not suitable for spiritual life. Cut off the relations which are unwanted, which are not divinely connected to you. They're just worldly and carnal relations which can never touch your life to bring any best fruit which can glorify the name of the Almighty and His kingdom. ఏ ఉండదు, ఉట్టిదే లోకలో. వర్కౌట్ అవ్వాలి సార్. అది